ఫ్రెండ్స్, నేను మూమెంట్లోకి వచ్చాక చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేశాను. నాకే బాల వికాస్ ప్రాజెక్ట్ ఉంది. పిఎంసీలో డైరెక్టర్గా వర్క్ చేయాలన్నప్పుడు నాకు ఇతర స్టేట్స్లోని కంట్రీస్లోని మంచిగా క్లాసెస్ అవుతున్నప్పుడు నేను ఎంత సమయం పెట్టగలను పిఎంసీకి, జెన్యూన్గా నేను నిజంగా దీనికి ఏమైనా చేయగలనా అన్నట్టు చాలా హెసిటేట్ చేశాను. అదే మూమెంట్లో పిలిస్తే అమెరికా వెళ్ళడం జరిగింది. ఒక 14 స్టేట్స్ 49 మేజర్ సిటీస్లో అక్కడ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా మామూలుగా మనకి అమెరికాలో వీకెండే జరుగుతాయి ఏదైనా సెషన్స్, వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ నాకు ప్రేమ్నాథ్ సార్కి ఆల్మోస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ నైట్ సెషన్స్ కూడా జరిగాయి. ఎలా ఇంత మాస్టర్స్ ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుందని వాళ్ళతో మాట్లాడిస్తే 85%, ఒక 15% పత్రిసార్ ద్వారా వాళ్ళు ఇండియాలో కానీ అక్కడ కానీ ఈ ధ్యానంకి వచ్చిన వాళ్ళు. మిగతా అందరూ కూడా మేము లాక్డౌన్ టైంలో పిఎంసీ చూసి వచ్చాము, పలానా ఫ్రెండ్ రిఫర్ చేస్తే వచ్చాము అని కేవలం ఎక్కడికి వెళ్ళినా పిఎంసీ పిఎంసీ పిఎంసీ, ఎస్పెషల్లీ పిఎంసీ తెలుగు. అసలు ఇంకా ఒక 5% పిఎంసీ హిందీ అలాగని చెప్తూ ఉన్నప్పుడు అర్థమైంది గ్లోబల్గా నిజంగా మనం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు సార్ ఏదైతే అనుకున్నారో ఆయన లక్ష్యాలు తీసుకెళ్లాలంటే మీడియా, దట్టు మన ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా సాధ్యమవుతుందని నాకు అప్పుడు బాగా అర్థమైంది. సార్ ఇందాక చెప్పారు మనము వ్యక్తులుగా తిరిగితే ఎంతమందిని కలవగలమని. 2004లో నాకు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ యాక్సిడెంట్ జరిగి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆల్మోస్ట్ మెడికల్లీ నేను నా డెత్ డిక్లేర్ చేశారు. ఒక 11 days ఐ వెంట ఇంటూ కోమా. ఆ తర్వాత బయటకు రావడము, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగడము, అదంతా పిఎంసీలో హిందీ తెలుగులో ఉంది, మీరు చూడొచ్చు. హిందీలో 7,23,000 మంది ఈరోజు ఆ ఎక్స్పీరియన్స్ చూశారు. నేను ఎప్పుడు తిరగాలి ఆ రాష్ట్రాలన్నీ? వారందరూ మూమెంట్ ఎవరి పత్రిజీ అని కనెక్ట్ అయ్యి మన వ్యాలీకి వచ్చి కట్టాలు వచ్చి ఈరోజు భోపాల్లో ఒక్క మేడం ఎంత వందనా జైళ్ళు అంతా ఆవిడ ధ్యానం చెప్పేశారు. ఆమె కేర్ సెంటర్ ఒక మంచి 30x30 పిరమిడ్ కట్టి ఏసీ పిరమిడ్ పెడితే ఒక మరణశిక్ష పడిన ఖైదీ ఈరోజు ఆవిడ సెంటర్ నడుపుతున్నారు, శిక్ష తగ్గి. ఎలా వచ్చారు అంటే ఆయన ఈవిడ జైలుకి వెళ్ళినప్పుడు ధ్యానం చెప్తే సత్ప్రవర్తనతో ఆయనకి ఆ క్షమాభిక్ష దొరకడము, తర్వాత ఏకంగా రిలీజ్ అవ్వడము, ఈరోజు మన మెడిటేటర్గా కేర్ సెంటర్ నడుపుతున్నారు. నేను ఆవిడతో చాలా గొప్పగా మీరు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు, మీ డాక్యుమెంటరీ చూశాను, అదే నేను మాట్లాడుతుంటే ఆప్కా అనుభవం సున్కే మై ధ్యానమే ఆయా అందామే, మీ అనుభవం చూసే నేను ఈ ధ్యానానికి వచ్చాను అని. సో మనకు తెలియదు ఎప్పుడు మన అనుభవం మన ఇది ఎలా చేస్తుందో అని. ఇలా నాది ఒక చిన్న అనుభవం, వందల వేల మంది మన మాస్టర్స్ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ మనం పిఎంసీస్లో రికార్డ్ చేస్తూ జనాల వరకు తీసుకెళ్తూ అద్భుతంగా మెరుగైన, ఇప్పుడు మొత్తం అంతా నేను తిరుగుతూ ఉన్నాను. మొన్న యజ్ఞం కోసం తిరిగినప్పుడు యూత్ ఇంకా రావాలండి, చిల్డ్రన్ ఇంకా రావాలండి అన్నప్పుడు మరి ఆ మెరుగైన కంటెంట్ని అందించాలంటే ధనం మూలం ఇదం జగత్. ఒక ఎపిసోడ్ రావాలన్నా, రికార్డ్ చేయాలన్నా, మంచిగా ఎడిట్ చేయాలన్నా, ఏఐ ఉపయోగించుకొని మంచిగా మిక్సింగ్ చేసి ఆ వీడియో బయటకు రావాలన్నా వీ నీడ్ మనీ. సో అద్భుతంగా మనం అనుకున్న సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలంటే కంటెంట్ని మనం మంచిగా అందిస్తే ప్రపంచం అంతా ఈరోజు యూట్యూబ్ చూడని వాళ్ళు, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఇంటికి పాలు పోసేవాళ్ళు సైతం వాళ్ళంతా ఎప్పుడు చూసినా మనకు మొబైల్స్లోనే ఉంటారు. మరి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ డిజిటల్ ప్రపంచంలో రీల్స్ రూపంలో రకరకాలుగా మనం తీసుకెళ్లాలంటే స్పాన్సర్షిప్ చేయొచ్చు. పరిపత్రి గారు కూడా బోర్డు మీటింగ్ అవుతున్నప్పుడు తను అదే చెప్పారు. ఇంకా మనం డొనేషన్స్ లేకపోతే ఇంకొకటి అనే కన్నా మంచిగా మన మాస్టర్స్కి చాలా క్లారిటీ వచ్చింది. ప్రోగ్రామ్స్ని ఎప్పుడైతే స్పాన్సర్ చేస్తారో, మెరుగైన కంటెంట్ ఎప్పుడైతే వస్తుందో యువత కూడా దీనికి చాలా అట్రాక్ట్ అవుతారు. ఈరోజు మీరు చూడండి, మెడిటేషన్, స్పిరిచువాలిటీ, ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అనే పదాలు యూట్యూబ్లో ఎవరైనా కొడితే గూగుల్ మన పిఎంసీ కంటెంట్ని వాళ్ళ ముందు ఉంచుతుంది. మనం పంపించట్లేదు, గూగులే రిఫర్ చేస్తుంది. అంటే మన కంటెంట్కి ఒక వ్యాలిడిటీ ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని చూస్తున్నారు, ఎక్కువ నిడివి చూస్తున్నారు అనే రేటింగ్ మనకి యూట్యూబ్ ద్వారా గూగులే మనకి ఇచ్చింది. సో ఎప్పుడైతే 4 బిలియన్ పీపుల్కి గూగుల్ ఈ వీడియోస్ని పంపిస్తూ ఉందో, మనకు రిపీటెడ్గా ఒక వీడియో వచ్చిందనుకోండి, క్లిక్ చేస్తామా లేదా? మనం ఏదో ఒక వంట కోసం కొడతాము, లేకపోతే ఏదో దీనికోసం ఇమ్మీడియట్గా దాన్ని ఎంతమంది చేశారో అవన్నీ మన ముందుకు వస్తుంది. మనం ఒక 2-3 నచ్చినవి రేటింగ్స్ చూసుకొని చేస్తాం. ఈరోజు మన పిఎంసీ కంటెంట్ కూడా అలానే ఉంది. సో అద్భుతంగా మనం ఇంకా మంచి ఎప్పుడైతే మనం ఇస్తామో కంటెంట్ని, చాలామంది త్వరితగతిన ఈ స్పిరిచువాలిటీలోకి వస్తారు. మనం పిఎంసీకి ఏ రూపంలో పనిచేయడం అన్నా పత్రిజీ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళమే. అన్నీ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అంతా ఒక పిఎస్ఎస్ఎం ఒక పెద్ద మర్రి వృక్షం అంటే పిఎంసీ దాని తల్లి వేరు. ఆ శాఖోపశాఖల ప్రాజెక్ట్స్ అన్నీ చక్కగా ఉండాలి అంటే
ఈ తల్లి వేరు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అద్భుతంగా ఆ ప్రాజెక్ట్స్ అన్నిటిని మనం ప్రపంచానికి చూపించిన వాళ్ళు అవుతాం. సో ఈ ఎపిసోడ్స్ మన సెంటర్ తరపున చేయొచ్చు, మన ధ్యాన కేంద్రాల తరపున చేయొచ్చు, జిల్లాల నుంచి చేయొచ్చు. మనకి ఫౌండేషన్స్ ఉంటే ఆ ఫౌండేషన్ నుంచి ఇదిగో యూత్ది ఈ కంటెంట్ మనం ఇద్దాము అని చెప్పి మనం అది చేయొచ్చు. ఇలా చక్కగా అద్భుతంగా ఈ డీటెయిల్స్ అన్నీ మరింత బోర్డు అంతా కూర్చొని మాట్లాడి ఎలాగనేది మనం డిసైడ్ చేసి మనకి మీ ముందుకి మళ్ళీ పిఎంసి ద్వారా తీసుకొస్తాము. సో నా హంబుల్ రిక్వెస్ట్, మీలా మేము క్లాసులు చెప్పలేకపోతున్నాము, మీలా తిరగట్లేదని చాలామందికి ఉంది. పిఎంసికి సపోర్ట్ చేస్తే మనం క్లాసులు చెప్పిన వాళ్ళం, తిరిగిన వాళ్ళం, ఈ సమాచారాన్ని జనం వరకు మనం తీసుకెళ్ళాం. మన పని అంతా పిఎంసి చేస్తుంది. ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు అన్నీ మనం అద్భుతంగా ప్రపంచానికి తీసుకెళ్తున్నాం. మనలో ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు. అవన్నీ కూడా ఆ జ్ఞానం అంతా జనం దగ్గరికి వెళ్ళాలంటే మన ఎపిసోడ్స్ అద్భుతంగా రావాలి. సో మనం ఎంతమంది రెడీగా ఉన్నాం ఈ నిజమైన సార్ కోరుకున్న ఆ శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఎంతమంది రెడీగా ఉన్నాం? ఎస్, పిరమిడ్ మాస్టర్ దేవుళ్ళు ఆల్మోస్ట్ అందరూ రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనది, మన ప్రాజెక్టు, మన పత్రిజీ కళ, మన అందరి ఆశయం. దీన్ని అద్భుతంగా మనం సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.